నవ్వటం ఒక యోగం, నవ్వించటం ఒక భోగం. హాస్య బ్రహ్మ జంధ్యాల ఆ సూక్తిని తూచా తప్పకుండా పాటించారు. తన శిష్యుడు కూడా అదే దారిలో నడిచాడు. ప్రేక్షకుల్ని నవ్వించటమే పరమావధిగా పెట్టుకున్నాడు. థియేటర్స్ లో నవ్వుల పువ్వులు పూయించి బాక్సాఫీస్ వద్ద కాసుల గలగలలు వినిపించాడు. అందరి సంగతేమో గాని ఈవివి సత్యనారాయణది మాత్రం నవ్వుల పాఠశాల. చాలా మంది నటులు ఈ కామెడీ మాస్టర్ దగ్గరే కితకితలు పెట్టడం నేర్చుకున్నారు. మరచిపోలేని విజయాలను దక్కించుకున్నారు. మరపురాను నటులుగాను ఎదిగారు. ఈవీవి తయారు చేసుకున్న కథలో ఎలాంటి రహస్యాలు లేవు. స్వచ్ఛమైన హాస్యం మాత్రమే ఉంది. 70 ఎకరాల పొలానికి వారసుడు ఈదర వీర వెంకట సత్యనారాయణ అలియాస్ ఈవీవి. చదువుకోమని కాలేజీకి పంపితే బోటనీ పాఠం కన్నా మ్యాటనీ ఆటనే ఇష్టపడ్డాడు. నిడదవోలులోని సినిమా థియేటర్స్ లో సినిమాలు చూస్తూ వాటి గురించే ఆలోచించారు. ఇక దారికి రాడని చెప్పి ఇంట్లో వాళ్ళు చదువు మార్పించి పొలం పని చేయమన్నారు. కానీ ఈవీవి మాత్రం అలా చేయకుండా మద్రాసు రైలు ఎక్కేశారు. తెలిసిన వాళ్ళు ఇచ్చిన సిఫారసు లేఖతో అవకాశం కోసం నిర్మాత నవతా కృష్ణరాజ్ ఆఫీస్ కి వెళ్లారు. సినిమా మీద ఇష్టంతో వెళ్లిన సత్యనారాయణకు అక్కడ ఇష్టాల కంటే కష్టాలే ఎక్కువ అన్న సత్యం కొద్ది కాలంలోనే బోధపడింది. అయినా అన్ని భరించి అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యారు. ఓ ఇంటి భాగోతం చిత్రానికి సహాయ దర్శకుడుగా కెరీర్ స్టార్ట్ చేశారు. క్రమంగా అసోసియేట్, కో డైరెక్టర్ గా మారిపోయి ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించారు. చెవిలో పువ్వు చిత్రంలో దర్శకుడుగా పరిచయం అయ్యారు ఈవీవి. చెవిలో పువ్వు అనే టైటిల్ తో ప్రేక్షకుల్ని నవ్వించాలని ట్రై చేశారు. కానీ అది ఫ్లాప్ గా మిగిలింది. అయినా ఈవీవి బాధపడలేదు, పైగా నవ్వుకున్నాడు. ఎందుకంటే బాధ అతనికి కొత్త ఏమీ కాదు. మొదటి సినిమా ఫెయిల్ అయినా గానీ రామానాయుడు పిలిచి మరీ రెండో అవకాశం ఇచ్చారు. యంగ్స్టర్స్ తో లవ్ స్టోరీ చేయమన్నారు. దాంతో ప్రేమ ఖైదీ కథ తయారు చేసుకున్నారు ఈవీవి. హరీష్, మాలశ్రీ హీరో హీరోయిన్లుగా, శారద ప్రధాన పాత్రలో వచ్చింది ప్రేమ ఖైదీ. ప్రేమ ఖైదీ అతిపెద్ద హిట్ గా నిలిచింది. ప్రేమ ఖైదీ హిట్ అయిన తర్వాత అప్పుల అప్పారావు, సీతారత్నం గారి అబ్బాయి, ఆ ఒక్కటి అడుక్కు ఇలా వరుస హిట్స్ కుట్టారు ఈవీవి. తెరమరుగైపోతున్న కామెడీ చిత్రాలకి ఊపిరిపోశారు. రాజేంద్ర ప్రసాద్ కు అప్పటికి కామెడీ హీరో బ్రాండ్ ఉంది. హీరో హీరోయిన్ పాత్రలతో పాటు ప్రతి పాత్రలో కామెడీ పండించి టాలీవుడ్ లో తనదైన మార్క్ వేశారు ఈవీవి. సెంటిమెంట్ కథల్లోనూ కామెడీ పండించిన ఘనత ఈవీవికే దక్కుతుంది. సీతారత్నం గారి అబ్బాయి, ఏమండి ఆవిడ వచ్చింది, ఆమె, అమ్మో 1వ తారీఖు లాంటి చిత్రాలే అందుకు ఉదాహరణలు. ఈ సినిమాలను చూస్తే కథలో కామెడీని విడతీయలేనంతగా ఉంటుంది. అంతకుముందు తీసిన చిత్రాల్లోని కామెడీ పాత్రలే మళ్ళీ కంటిన్యూ చేసి ఆడియన్స్ ని మెప్పించడం ఈవీవి స్టైల్. ఈవీవి ఓ కథ చదివారు. దాని పేరు రివర్స్ గేర్. దాన్నే సినిమాగా మలచాలి అనుకున్నారు. ఈసారి రాజేంద్ర ప్రసాద్ కాకుండా నరేష్ ని హీరోగా సెలెక్ట్ చేసుకున్నారు. అదే జంబలకడి పంబ. టాలీవుడ్ హాస్య గణమంతా నటించిన ఈ చిత్రం సెన్సేషనల్ హిట్. ఇప్పటికీ ఈ చిత్రం ట్రెండ్ సెట్టరే. ఓ పక్కన ఫుల్ లెంత్ కామెడీ సినిమాలు చేస్తూనే మరో పక్క స్టార్ హీరోలతో సినిమాలు చేయటం మామూలు విషయం కాదు. హీరోల ఇమేజ్ ని ఎలా మెయింటైన్ చేస్తారు అనేదే ఒక పెద్ద ప్రశ్న. అయితే అలాంటి సంశయాల్ని పటాపంచలు చేసి విజయకేతనం ఎగరవేశారు ఈవీవి. నాగార్జునతో చేసిన వారసుడు యావరేజ్ టాక్ తెచ్చుకున్న హలో బ్రదర్ మాత్రం బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. అన్ని రకాల కథల్ని డీల్ చేయగల సత్తా ఉందని నిరూపించుకున్న దర్శకుడు ఈవీవి. ఎంతో మంది కమీడియన్స్ కు కెరీర్ ని ప్రసాదించిన ఈవీవి స్టార్ హీరోలకు కూడా హిట్స్ ఇవ్వటం ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. అబ్బాయి గారి చిత్రంలో వెంకీతో సెంటిమెంట్ పండిస్తూనే అందులో కామెడీని మిళితం చేయటం జనానికి విపరీతంగా నచ్చింది. బాలకృష్ణ, ఈవీవి కాంబినేషన్ లో వచ్చిన మాతో పెట్టుకోకు, గొప్పింటి అల్లుడు ఈ చిత్రాలు మాత్రం నిరాశపరిచాయి. మెగాస్టార్ చిరంజీవి, ఈవీవి కలయికలో వచ్చిన అల్లుడా మజాకా మాస్ హిట్. అయితే ఈ చిత్రంలోని హాస్యంపై విమర్శలు కూడా వెల్లువెత్తాయి. ఆమె చిత్రంలో శ్రీకాంత్ కు వచ్చిన ఫ్యామిలీ హీరో ఇమేజ్ ను మరోసారి ఉపయోగించుకున్నారు ఈవీవి. ఫ్యామిలీ కథలోకి తనదైన కామెడీని చేర్చి తీసిన పిల్ల నచ్చింది మూవీ అందరికీ నచ్చింది. ఇక నిర్మాతగా ఈవీవి తొలి చిత్రం చాలా బాగుంది. ఈవీవి శ్రీకాంత్ కలయిక హిట్ కాంబినేషన్ అనే సెంటిమెంట్ క్రియేట్ చేసింది. ఈ సినిమా ఎల్బీ శ్రీరామ్ కి నటుడుగా మంచి పేరు తెచ్చిపెట్టింది. దాంతో ఎల్బీ శ్రీరామ్ ప్రధాన పాత్రలో అమ్మో 1వ తారీఖు చిత్రాన్ని తెరకెక్కించారు ఈవీవి. ఈవీవి సత్యనారాయణ సినిమా కుటుంబం చాలా పెద్దది. నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ ఈవీవి ఇంట్లో మనుషుల్లాగానే ఉండేవారు. బాబాయ్, మామయ్యలాగా వరుసలతో పిలుచుకునేవారు. తన దగ్గర పనిచేసిన రచయితలను కూడా నటులుగా పరిచయం చేసిన ఘనత ఈవీవికే దక్కుతుంది. ఎల్బీ శ్రీరామ్, ఎంఎస్ నారాయణ లాంటి వారికి అవకాశాలు కల్పించి వారిని నటులుగా నిలబెట్టడంలో సక్సెస్ అయ్యారు. ఈవీవి తనయులు ఆర్యన్ రాజేష్, అల్లరి నరేష్ కు తన దర్శకత్వంలో మెమరబుల్ హిట్స్ ఇచ్చారు. నరేష్ కు ఎన్నో హిట్స్ ఇచ్చిన ఈవీవి ఎవడి గోల వాడిదే చిత్రంలో ఆర్యన్ రాజేష్ కూడా హిట్ ఇచ్చారు. అల్లరి నరేష్ కి తొట్టి గ్యాంగ్, అత్తిరి సత్యబాబు, కత్తి కాంతారావు, బెండ అప్పారావు, కితకితల్ లాంటి విజయాలు అందించారు.
అల్లరి నరేష్ లోని నటుణ్ణి ఆడియన్స్ కి పరిచయం చేయాలని నువ్వంటే నాకిష్టం, పెళ్ళైంది కానీ లాంటి సినిమాలు తెరకెక్కించారు ఈవీవి.